మీరు కూడా చాలాసార్లు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద మాట్లాడుతూ వచ్చారు. మొన్న వైసీపీ వాళ్ళు కావచ్చు చాలామంది మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళారు. ఏంటి ఈవీఎంని ఉంచుతారా, ఓడబీకుతారా, ఏంటి దాని పరిస్థితి? ఈవీఎంలు ఓడబీకితే మా బీజేపీ ఎట్లా పరిపాలించగలదు? బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. నాకు తెలిసి మన ఛానలే ఫస్ట్, మన ఛానల్లోనే నేను ఫస్ట్ బ్రేక్ చేశాను ఈవీఎంల విషయం. సో ఈవీఎంలలో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతి జరిగింది అని ఆధారాలు ఏంటయ్యా అంటే, వాళ్ళు సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది 26 ఏప్రిల్ 2024న. ఎవరికైనా సరే అభ్యర్థులకి ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు ఉంటే దాని మీద వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లో వాళ్ళు దీనికోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఆ ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించమని చెప్పింది. అలాగే దానికి ఫీజు అంతా కూడా నిర్ధారించమని చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే 1 జూన్ 2024 ఇచ్చిన ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, దాంట్లో ఒకసారి చదివితే అది ఈవీఎంలో అవకతవకల్ని పట్టుకునేందుకు బదులు అవకతవకలు చేసిన వారిని తప్పించేందుకు రూపొందించబడింది. ఓకే. దీనిని మనము మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎన్నికలైన వెంటనే వచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే 1 జూన్న మీకు ఎస్ఓపి వచ్చింది, 4న ఫలితాలు వచ్చాయి. దాన్ని చదివి అర్థం చేసుకుని దాంట్లో అవకతవకలు ఏంటి, లోటుపాటు ఏంటి అని అర్థం చేసుకోవడంలో వైసీపీకి అంత సమయం లేదు. ఓకే. 7 రోజుల లోపలే మీరు అప్లై చేయాలి. సో 4వ తారీఖున ఫలితాలు వస్తే 11వ తారీఖు లోపల మీరు అప్లై చేయాలి. 11 కాదు, 10 తారీఖు లోపల అప్లై చేయాలి. అదొక పెద్ద స్కామ్. సో ఆ తర్వాత దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మా హర్యానాలో ఎన్నికలు జరిగినాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా నేను అక్కడ లక్నోకి చెందిన ఒక ఛానల్లో డిబేట్లో పాల్గొంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. 65 సీట్లు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్కి 35 కంటే ఎక్కువ రావని నేను చెప్పాను. మీకు హిందీ రాదు, 65 అంటే 65 మీకు తెలియదేమో అన్నాడు. సరే అంటే ఎల్లుండి మాట్లాడదామని ఫలితాల రోజు మళ్ళీ కూర్చున్నాం. ఫలితాల రోజున పొద్దున్న 8:15కి కాంగ్రెస్ 72లో 90లో 72లో లీడింగ్. ఏంటండి 72లో లీడింగ్ ఉంటే మీరేమో ఓడిపోద్ది అంటున్నారంటే, గంట ఆగండి అన్న, 37 ఓడిపోయింది. వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి ఎలా తెలుసు మీకు అంటే, ఇలా చేస్తున్నారు. ఏం చేయాలి అంటే, ముందు ఎస్ఓపిని ఛాలెంజ్ చేయండి. ఎస్ఓపిని ఛాలెంజ్ చేయమంటే మహారాష్ట్ర అయిపోయింది. మహారాష్ట్ర వాళ్ళు ఎస్ఓపి ఛాలెంజ్ చేశారు. మళ్ళీ ఈ లోపల హర్యానాలో ఎస్ఓపి ఛాలెంజ్ చేశారు. ఈ లోపల మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి. మహారాష్ట్ర ఎన్నికలు కూడా తారుమారు అవుతాయి అని చెప్పాను. తారుమారని వాళ్ళు నాగ్పూర్లో మీటింగ్ పెట్టుకుంటే నన్ను పిలిచారు. ఏం చేయాలంటే ఇవన్నీ చేయాలని హర్యానా మహారాష్ట్ర వాళ్ళ అభ్యర్థులతో ఈ ఎస్ఓపిని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. చీవాట్లు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏం చెప్పారంటే, ఆయన పేజ్ నెంబర్ 37 పారా నెంబర్ 76Bలో ఈవీఎంల వెరిఫికేషన్ మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ ద్వారా చేపట్టాలి అని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆ మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఎత్తేసింది మొత్తం. ఎస్ఓపిలో అసలు దానికి మెన్షనే లేదు, దాని ప్రస్తావనే లేదు. సుప్రీంకోర్టు ఏ పరీక్ష అయితే చేసి ఈవీఎంలో అవినీతి జరిగిందో లేదో నిర్ధారించమని చెప్పిందో, ఆ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం రూపొందించిన ఎస్ఓపిలో ఈ మైక్రో కంట్రోలర్ల పరీక్షే లేకుండా ఎత్తేసింది. ఓకే. అది ఫస్ట్. సెకండ్, డేటా డిలీట్. ఈవీఎంల పరీక్ష కంటే ముందరే డేటా డిలీట్ చేస్తున్నారు. అవును. అది ఎలా చేస్తారు మీరు? డేటా డిలీట్ చేస్తే ఆధారమే డేటా మీకు. ఆ డేటా డిలీట్ చేసి ఇంకా మీరేం చేస్తారు? అది ఎలా చేస్తారు? అది కాకుండా మీరు వీవీప్యాట్ స్లిప్పులకు సంబంధించి మైక్రో మాక్ పోలింగ్ అని చేస్తున్నారు. మాక్ పోలింగ్లో అభ్యర్థి పేరు, అభ్యర్థి పార్టీ పేరు, అభ్యర్థి ఎన్నికల గుర్తు లేకుండా ఏదో డమ్మీ అభ్యర్థి పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తుతో మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. అంటే ఒకవేళ మీరు ఈవీఎం కనుక ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, మీకు ఫ్యాన్కు పడే ఓటు సైకిల్కి కానీ, గాజు గ్లాసుకి కానీ, కమలం పువ్వు కానీ బదిలీ చేయమని ఆదేశం ఇస్తే, ఈ గుర్తులు, ఈ పార్టీ పేర్లు మాక్ పోలింగ్లో ఉండవు. ఓకే. మాక్ పోలింగ్లో మీరు ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా అది పట్టుకోవాలంటే ఆ గుర్తులు, ఆ పేర్లే ఉండవు మాక్ పోలింగ్లో. ఇది ఎలా చేస్తారంటే బాగా చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. అలాగే అభ్యర్థి
అక్కడి నుంచేమో ఎన్నికల సంఘం నుంచి ఒక ఇంజనీర్ వస్తాడు, అభ్యర్థికి ఏమో ఏమీ తెలియదు. వెరిఫికేషన్ అంటే మైక్రో కంట్రోల్ వెరిఫికేషన్ అంటే అభ్యర్థికి ఏం తెలియదు. మరి ఆయనకి ఎట్లా అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ని అభ్యర్థి కూడా తీసుకెళ్లే వెసులుబాటు కావాలని మేము అడిగాం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. అలాగే ఫీజు మీరు ఒక నియోజకవర్గం పోటీ చేయాలంటే 10,000 డిపాజిట్ కట్టాలి. కానీ ఒక అభ్యర్థి ఒక పోలింగ్ స్టేషన్ ఈవీఎం వెరిఫికేషన్ చేయాలంటే 47,200 ఫీజు పెట్టారు. అది కూడా చాలా ఎక్కువ ఉందంటే చాలా డ్రాస్టికల్గా తగ్గించమని చెప్పినప్పటికీ దాన్ని కేవలం 23,200కే తగ్గించడం జరిగింది. అది సగమే చేసింది. దాన్ని 2,000కు 3,000కు తీసుకురావాలని మళ్ళీ పిటిషన్ వేస్తున్నాం. సో ఈ 5 అంశాలు గత ఎస్ఓపి అంటే 1 జూన్ 2024న మేము జారీ చేసిన ఎస్ఓపిలో మా తప్పు ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని మేము ఉల్లంఘించాము. సుప్రీంకోర్టు ప్రిస్క్రైబ్ చేసిన పరీక్షని మేము విస్మరించాము. ఆ పరీక్ష మేము చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్త ఎస్ఓపిలో అవన్నీ చొప్పించి కొత్త ఎస్ఓపి జారీ చేయడం జరిగింది. మేము 10 అంశాలు లేవనెత్తితే 5 అంశాలు తలొగ్గింది. ఇంకా 2 అంశాలు గనక తల వంచితే ఎన్నికల్లో ఎటువంటి మీకు ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడానికి వీల్లేదు. మేము అడిగేది ఏంటంటే అయితే ఆ 2 మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెట్టండి. బ్యాలెట్ పేపర్ అది లేదు, అవి రెండు చేయమంటే బ్యాలెట్ పేపరే పెడతారు వాళ్ళు. మేము ఏవైతే 2 ఇప్పుడు మెయిన్ దాంట్లో ఏంటంటే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్లో ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ మాక్ పోలింగ్లో ఏం చేస్తారంటే మరొకసారి పోలింగ్ చేస్తారు. ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టి మాక్ పోలింగ్లో వచ్చిన ఈ ఈవీఎం ఫిగర్స్ ఉంటాయి కదా, ఆ 2 టాలీ చేసి చూపిస్తామంటున్నారు. దేంట్లో మాక్ పోలింగ్లో. యాక్చువల్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టమంటున్నారు. సో ఎందుకు లెక్క పెట్టవయ్యా అంటే నాకు సుప్రీంకోర్టు చెప్పలేదు కదా అంటుంది. సుప్రీంకోర్టు చెప్పనప్పుడు నువ్వు మాక్ పోలింగ్లో ఎందుకు చేస్తున్నావు? సుప్రీంకోర్టు మాకు వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎంతో కౌంట్ చేయమని చెప్పలేదు అంటున్నావు. మరి మాక్ పోలింగ్లో అది ఎందుకు చేస్తున్నావు నువ్వు? సుప్రీంకోర్టు చెప్పనప్పుడు అది ఛాలెంజ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు వైసీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటి అడగాలి, మీరు మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు లెక్క పెట్టి కంట్రోల్ యూనిట్ ఫిగర్స్తో మీరు టాలీ చేస్తున్నప్పుడు యాక్చువల్ పోలింగ్లో అది ఎందుకు చేయట్లేదు? ఓకే, అది చేస్తే దొరికిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. అది మేము చేయమంటున్నారు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో చేయమంటున్నారు. ఇప్పుడు మీరు పోలింగ్ బూత్లో పోలింగ్ స్టార్ట్ కాకముందర మీరు మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేస్తే అప్పుడు కూడా వీవీప్యాట్లను ఈవీఎం ఫిగర్స్ లెక్క పెడతారు. అంటే ఎన్నికల ప్రక్రియ కంటే ముందర జరిగే మాక్ పోలింగ్లో కూడా వీవీప్యాట్లు ఈవీఎం ఫిగర్స్ టాలీ చేస్తామంటున్నారు. ఆ తర్వాత అభ్యర్థి ఈవీఎం వెరిఫికేషన్ కోసం వస్తే అందులో మాక్ పోలింగ్లో చేస్తామంటున్నారు. కానీ యాక్చువల్ వెరిఫికేషన్లో ఎన్నికల్లో వచ్చినవి మాత్రం మేము ముట్టుకోవడానికి కూడా వాళ్ళ ఇవ్వట్లేదు. అంటే కాల్ చేశారు అది అనేది కూడా ఉంది కదా, కాల్ చేస్తాం, డేటా డిలీట్ చేసేవాడు దాని ఏమి కాల్చట్లేదు, కానీ అది మేము లెక్క పెట్టమంటున్నారు. సో అది ఇదొకటి. ఇప్పుడు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం తప్పులు జరుగుతున్నాయో చెప్పారు. దానికి పరిష్కారం అంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నాయి, కానీ ఈ పరిష్కారం ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు దాంట్లో 12% పోల్ అంటే నిన్న సాక్షి ఛానల్ కూడా చేశారు, ప్రోగ్రామ్ చేశారు. సాయంత్రం 6 గంటలకిను లెక్కింపు రోజుకి వచ్చిన డిఫరెన్స్ 12% తేడా ఉందని 12.54% తేడా ఉందని చెప్తున్నారు. దానికి పరిష్కారం ఏంటి? సో ఎన్నికల కమిషన్కి మేము ఒక ఇదే మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీహార్ అభ్యర్థుల చేత కూడా ఒక పిటిషన్ వేయించడం జరిగింది. ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక ట్యాబ్ ఇవ్వాలి. ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లోకి రాగానే ఆ ట్యాబ్లో కేవలం ఒకే ఒక యాప్ ఉండాలి, ఈ ఎన్నికలకు సంబంధించింది, ఇంకా వేరే ఏ యాప్ ఉండకూడదు. ఆయన రాగానే ఆ ఈవీఎం నంబరు, ఈవీఎంలో 3 ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, ఆ 3 నంబర్ ఎంటర్ చేస్తారు. అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ కూడా ఆ యాప్లో స్టోర్ చేస్తారు. ఇది కావాలంటే 1 డే బిఫోర్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ రోజునైతే ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలని ఆదేశిస్తారో అక్కడ కూడా ఆ నియోజకవర్గం వాళ్ళందరూ కలిసి మీ అభ్యర్థులు వీళ్ళ ఫోన్ నంబర్స్ ఇవి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఇవని అందరూ ఎంటర్ చేసి 1 డే బిఫోర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్లో వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. పోలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రతి గంటకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఒక 2 నిమిషాలు పోలింగ్ ఆపేసేసి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ఇన్ని ఓట్లు పోల్ అయ్యాయి, 111 పోల్ అయ్యాయి
అని గట్టిగా చదివి ట్యాబ్లో ఫీడ్ చేస్తారు, ఎంటర్ చేస్తారు. అప్పుడు బూత్ ఏజెంట్లు అందరూ రాసుకుంటారు. ఫస్ట్ అవర్ 111. అట్లా ప్రతి గంటకు ఒకసారి ట్యాబ్లో ఫీడ్ చేయాలి. ట్యాబ్లో ఫీడ్ చేసిన మరుక్షణము ఎన్నికల కమిషన్ డేటాబేస్లో అప్లోడ్ అయిపోతుంది ఇమీడియట్గా, విత్ ఇన్ 1 సెకండ్ అక్కడ స్టోర్ అయిపోద్ది. సో దాన్ని మార్చడానికి లేదు. ఎన్నిక సమయం అంటే సాయంత్రం 6 గంటలకి ఎన్నికలు మూసేస్తున్నారు అనుకోండి, సాయంత్రం 5:50కి పోలింగ్ ఆపేసేయాలి. పోలింగ్ ఆపేసి అప్పటి వరకు పడవ ఓట్లు 635 బండి, అందరూ ఇప్పటి వరకు పడిన ఓట్లు 635, అది ఎంటర్ చేసేయాలి ట్యాబ్లో. ఎంటర్ చేసేసి బూత్ ఏజెంట్లు ఎన్నికల సిబ్బంది అందరూ బయటకు వచ్చేయాలి. తలుపు దగ్గరికి వేసేయాలి, గడి పెట్టాలి, తాళం వేయాల్సిన అవసరం లేదు, గడి పెట్టాలి. 6 గంటల వరకు వెయిట్ చేయాలి. ఎవరైనా క్యూలో ఉంటే ఎవరు, లేకపోతే ఇబ్బంది లేదు. ఎవరైనా క్యూలో ఉంటే వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయాలి. టోకెన్స్ ఎంత సైజు ఉండాలి? A4 ఇంత ఉండాలి. A4 సైజులో పావు వంతు. దాని మీద టోకెన్ నెంబర్ రాయాలి. టోకెన్ నెంబర్ రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకము, సీలు ఇచ్చి టోకెన్ నెంబరు 635 వరకు ఇక్కడ ఫీడ్ చేశారు కదా, 636 నుంచి టోకెన్ నెంబర్ ఇవ్వాలి. 636 నుంచి 6 గంటల వరకు, అంటే 6 అయితే 6 అవ్వచ్చు, 7 అయితే 7 అవ్వచ్చు, క్లోజింగ్ టైం ఏదైతే అంతవరకు ఉన్న వాళ్ళందరినీ ఆ టోకెన్లు ఇచ్చి చేసి ఆ లాస్ట్ టోకెన్ నంబర్ 6 గంటలకి 636 నుంచి ఇచ్చారు కదా, 650 మంది ఉందనుకోండి, 685 ఎమ్మటే ట్యాబ్లో ఎంటర్ చేయాలి లాస్ట్ టైం వరకు. ఇంకా అది మార్చడానికి లేదు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎవరికైతే టోకెన్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఓట్లకి అలౌ చేయాలి. వాళ్ళందరినీ లోపలికి అలౌ చేసే ముందర 6 గంటకి లాస్ట్ టోకెన్ ఇష్యూ చేసిన తర్వాత 636 అంటే ఫస్ట్ ఓట్ స్లిప్ ఉన్న వాళ్ళని ఫస్ట్ వాడి దగ్గర నుంచి ఇలా పట్టుకోమనాలి. టోకెన్ నెంబర్ అలా పట్టుకుంటే వాడి ఫేస్ టోకెన్ నంబరు కనపడేలాగా లాస్ట్ మనిషి వరకు వీడియో తీయాలి. వీడియో తీసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేయాలి ట్యాబ్ ద్వారా. అది కూడా అంటే క్యూలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అది కూడా మీకు ఎన్నికల కమిషన్ డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. లోపల రాగానే ఎంతమందికి టోకెన్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఓట్లు ఇవ్వాలి. ఓట్లు వేసి అయిపోయిన తర్వాత ఎన్నికలు క్లోజ్ అయిపోతుంది కదా, అప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ ఫీడ్ చేయాలి.